విద్యార్థి నిరుద్యోగ సమస్యలపై బీజేపీ రాష్ట్ర యువ మోర్చా ఆధ్వర్యంలో టీజీపీఎస్సీ ముందు ముట్టడించారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో 1:100 ప్రకారం క్వాలిఫై చేయాలని డిమాండ్ చేశారు. గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లో అదనంగా పోస్టులను పెంచాలని, 25,000 టీచర్ పోస్టులతో మెగా డిఎస్సీని నిర్వహించాలని డిమాండ్ చేశారు. వెంటనే జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. టీఎస్పీఎస్సీ వద్ద ఒక ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. బీజేవైఎం ఆధ్వర్యంలో కూడా టీఎస్పీఎస్సీ ముట్టడికి కూడా ప్రయత్నిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే టీఎస్పీఎస్సీ ప్రకటించే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షల్లో 1.100 ప్రకారంగా కూడా క్వాలిఫై చేయాలి. గ్రూప్ 2కి సంబంధించి కావచ్చు, గ్రూప్ 3కి సంబంధించిన ఉద్యోగాలు కూడా ఏదైతే పెంపు చేస్తూ కూడా ఉద్యోగాల నోటిఫికేషన్ ఇష్యూ చేయాలి. అలాగే ఏదైతే డిఎస్సికి సంబంధించి కూడా 25,000 డిఎస్సి పోస్టులను తక్షణమే ప్రకటించాలి. 25,000 డిఎస్సిని ప్రకటిస్తూ అలాగే గత ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టుగా కూడా జాబ్ క్యాలెండర్ ను వెంటనే అమలు చేయాలని కూడా పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముట్టడి చేస్తున్నారు. మనం చూస్తున్న విజువల్స్ లో కూడా పెద్ద ఎత్తున కూడా బీజేఎం కార్యకర్తలంతా కూడా టీఎస్పీఎస్సీ వద్ద చేరుకుంటున్నారు. వాళ్ళకి సంబంధించి కూడా ఒక్కొక్కరిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే ఒకేసారిగా కూడా వీళ్ళంతా ఏదైతే బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి కూడా ఒకేసారిగా టీఎస్పీఎస్సీ ఆ గేట్ వద్దకు వచ్చారు. వీళ్ళని కట్టడి చేసేందుకు కూడా పోలీసులు ప్రయత్నిస్తున్న విజువల్స్ కూడా చూస్తున్నా. ప్రధానంగా వాళ్ళందరినీ కూడా వ్యాన్స్ డీసీఎంస్ లెక్కిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక మొత్తంగా ఏదైతే దేశవ్యాప్తంగా మరోవైపు నీట్ పరీక్షలకు సంబంధించి కూడా అక్కడ అఖిలపక్ష విద్యార్థి నేతలు కూడా ఏదైతే బీజేపీ ప్రభుత్వానికి సంబంధించి డిమాండ్ చేస్తూ గత కొద్ది రోజులుగా కూడా వాళ్ళు ధర్నాలు నిరసన చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. నీటిలో కూడా అక్రమాలు జరిగాయి. నీటికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. నీటికి సంబంధించి ఈ రోజు ఉదయం ఎన్ఐసిఐతో పాటుగా పలు విద్యార్థి సంస్థలను కూడా అక్కడ ఏదైతే మంత్రి కిషన్ రెడ్డికి సంబంధించి ఆ ధర్నాలు నిరసన చేసి ఇంటిని ముట్టడానికి కారణం చేస్తున్నారు. ఇక మరోవైపు ఏదైతే రాష్ట్రానికి సంబంధించి కూడా ఇప్పుడు టీఎస్పీఎస్సీలు నోటిఫికేషన్లు కూడా ఇష్యూ చేయాలి, జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి. 2 లక్షలకు సంబంధించి కూడా ఏదైతే జాబ్ క్యాలెండర్ ఉద్యోగాలు ప్రకటించాలని అందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఏదైతే మీ డిమాండ్స్ ఏంటి? ప్రధానంగా ఈ రోజు ముట్టడి చేయడం కారణం కాంగ్రెస్ ఇచ్చినట్టు 6 గ్యారెంటీ నెరవేర్చాలి. ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ అన్న నేతృత్వంలో నిరుద్యోగమైన మేము ధర్నా చేస్తున్నాం. ఎంత పెద్ద ఎత్తున ధర్నా చేస్తే కాలాన్ని పెంచేస్తున్నాం. మొత్తంగా చూస్తున్నాం, కట్టడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మీరు అంటే ఒకేసారిగా వీళ్ళంతా కూడా రోడ్డుపై బైఠాయించారు. టీఎస్పీఎస్సీ గేట్ ముందు బైఠాయించిన నేపథ్యం మొత్తంగా చూస్తున్నాం. ఒక ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. టీఎస్పీఎస్సీ ఏదైతే గేటు ముందు కూడా పెద్ద ఎత్తున బీజేఎం కార్యకర్తలంతా కూడా ఒకేసారిగా వాళ్ళు ఏదైతే టీఎస్పీఎస్సీ ముట్టడించేందుకు వస్తున్న నేపథ్యం వాళ్ళని కూడా పోలీసులు నిర్వహిస్తున్నారు. డీసీఎంలు ఎక్కిస్తున్న విజువల్స్ కూడా చూస్తున్నాం మనం ఎక్స్క్లూజివ్ గా మా న్యూస్ పైన. ప్రధానంగా అంటే ఈరోజు ఉదయం నుంచి కూడా ఇక్కడ పరిసర ప్రాంతాల్లో బీజేవైఎం కార్యకర్తలకు సంబంధించి కూడా ఒక్కొక్కరుగా వాళ్ళు ఏదైతే ముట్టడికి సంబంధించిన కార్యక్రమానికి సంబంధించి చేరుకున్నారు. ఒకేసారిగా టీఎస్పీఎస్సీ బోర్డు ఏదైతే కార్యాలయానికి రావడంతో కూడా ఒకేసారిగా వాళ్ళను నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ బీజేపీకి సంబంధించిన మహిళ గ్రూప్ 3లలో పోస్టులు పెట్టాలి. మెగా డిఎస్సీని వేయాలి. మెగా డిఎస్సీని ఖచ్చితంగా వేయాలని మా యొక్క డిమాండ్ మేము కట్టడం జరుగుతుంది. ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే కట్టడి చేస్తున్న పరిస్థితి కలుస్తుంది. ప్రధానమైన డిమాండ్లన్నీ కూడా నెరవేర్చాలి, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని కూడా వాళ్ళు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఉధృతంగా మారుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఒక్కొక్కరుగా కూడా టీఎస్పీఎస్సీ బోర్డు వద్దకు చేరుకుంటున్నారు. వాళ్ళని కూడా కట్టడి చేస్తున్న సిచ్యువేషన్స్ విజువల్స్ కూడా చూస్తున్న నేపథ్యం ఉన్నది. ప్రధానంగా బీజేపీకి సంబంధించి కూడా వెంటనే ఉద్యోగాలను భర్తీ చేయాలి, జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని కూడా చెప్తున్న నేపథ్యం ఉన్నది.
ఇది మొత్తంగా ఉధృతంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. విజయం సందర్శించి కూడా టీఎస్పీఎస్సీ ఆ బోర్డు వద్ద కూడా వాళ్ళు ఒకరొకరుగా వస్తున్న నేపథ్యం మీద పెద్ద ఎత్తున ఉధృత వాగ్దానం చోటు చేసుకున్నది. ప్రధానమైన డిమాండ్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి, జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి, డిఎస్సికి సంబంధించి కూడా 25,000 ఉద్యోగాలను వెంటనే ప్రకటించాలని కూడా వాళ్ళు ప్రధానమైన డిమాండ్ చేస్తున్నారు.